నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి అన్నాథ్ గారు. నమస్కారం అందరికీ. తమిళనాడు ఎన్నికల ఫలితాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అందుకు ప్రధాన కారణం విజయ్ అయితే ఈసారి ఎన్నికల బరిలో నుంచున్నారు. ఆయన గత 2 ఏళ్లుగా తమిళనాడులో ప్రచారం చేస్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఆయన గణనీయంగా సీట్లు పెరగబోతున్నాయనే ఒక సమాచారం అయితే ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్ నుంచి అయితే వస్తుంది. దేశవ్యాప్తంగా ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆసక్తిగా తమిళనాడు ఎన్నికల ఫలితాల గురించి అయితే ఎదురు చూస్తున్నారు. ఎలా ఉండబోతుంది విజయ్ రాజకీయ ప్రస్థానం, ఎలా ఉండబోతుంది ఇకపైన? పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి మధ్యలో ఉంటారని చెప్పి కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. విజయ్ ఈజ్ నాట్ లైక్ దట్. విజయ్ ఈజ్ అ ఫైటర్. నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఆయన ఇప్పుడు కాదు, కేంద్రంలో ఉత్తర భారతీయ సనాతన మనువాద పార్టీ భయంకరంగా వేధించింది. ఆయన ఇంతకుముందు చూశారు కదా, చాలాసార్లు వేధించారు. తన అభిప్రాయాలు విస్పష్టంగా వ్యక్తం చేయడంలో విజయ్ ఒక అభ్యుదయ భావజాలానికి సంబంధించిన వ్యక్తి. ఈ దేశ మూలవాసులైన ద్రావిడులకు, మనందరికి ద్రావిడులకు సంబంధించిన మన రక్త సంబంధం ఉన్న మనిషి. అతనికి ఒక సీట్ వచ్చినా సరే ఆయన విజయకాంత్ లాగా కూడా ఉంటాడు, ఖచ్చితంగా నిలబడి పోరాడతాడని చెప్పిన అభిప్రాయం. ఇక రెండో విషయం, తమిళనాడు పాలిటిక్స్ కానీ చూసుకుంటే విజయ్ మీద డిపెండ్ అయ్యి చాలా ఉంది. ఒకే ఒక ఛానల్ యాక్సిస్ వాళ్ళు, ఎన్డీటీవీ అనుకుంటా, ఎన్డీటీవీ అంటే యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా గారు. అవును, అది ప్రస్తావించి ఎన్డీటీవీ వాళ్ళు బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇండియా టుడే అనుకుంటా కదా, ఎన్డీటీవీ ఆర్ ఇండియా ఏదైనా కానీ సరే, మీరు మేబీ రైట్. అంటే ఒకదానికి అందరూ తీసుకుని వేయవచ్చు కదా, ఇబ్బంది. ఇది ఎక్కువగా ప్రచారం చేసేది. అండ్ సరే, కమింగ్ బ్యాక్ టు ద డిస్కషన్, ఇవాళ ఆ విజయ్ గారి 100 సీట్లు వస్తాయి లేదనేది 5%, 10% ఛాన్సెస్. 90% వస్తే రావచ్చు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద పాలిటిక్స్. అందువల్ల ఆయనకి గనక 10% ఓట్ల లోపు గనక వస్తే డెఫినెట్లీ డిఎంకే బ్రహ్మాండ 140 స్థానాలతో అధికారంగా వస్తుంది. ఆయన కనుక మిగతా ఎక్కువ ఓట్లు చీల్చుకుంటే ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అవుతుంది మిగతా అందరికి కూడా. ఆయన నిజంగా 100 సీట్లు వస్తే ఉత్తర భారతీయ సనాతన మనువాద పార్టీకి అనుకూలంగా ఉన్న ఆ స్థానిక ఏఐడిఎంకే కూడా పడిపోతుంది. బట్ ఏఎంకే స్ట్రాంగ్గా గౌండర్ బెల్ట్లో, అంటే తిరుపూరు, సేలం, ఈరోడ్డు, కోయంబత్తూరు, ధర్మపూర్ జిల్లా వరకు చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఎడపడి పళనిస్వామి గారు. ఎందుకంటే ఈపీఎస్ గారు లాస్ట్ టైం వచ్చిన 60 స్థానాలు 40 స్థానాలు ఈ ప్రాంతాల్లో వచ్చినాయి. ద లోయెస్ట్ డిఎంకే ఒకటి బ్రహ్మాండంగా వచ్చినా సరే దెబ్బతింది అక్కడ ఒక దగ్గరే దెబ్బతిన్నారు. ఇక్కడ వెస్టర్న్ వాళ్ళు కూడా అక్కడ ఎంత వచ్చినా సరే కొంత గ్రౌండ్ నిలబెట్టుకుంటారు. కానీ విజయ్ గారి మీద ఆధారపడి ఉందనిపిస్తుంది నా అభిప్రాయం ప్రకారం. మన తెలుగు బిడ్డ దక్షిణామూర్తి గారు అలియాస్ కరుణానిధి గారు, అంటే కరుణానిధి గారు అసలు పేరు దక్షిణామూర్తి, అది ఒక మతాన్ని సూచిస్తుందని చెప్పి ఆయన మార్చుకుని కరుణానిధి అని పేరు పెట్టుకున్నారు. మన అచ్చ తెలుగు బిడ్డ, నాయి బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన మంగళవాద్యకారులు కుటుంబానికి సంబంధించిన మన తెలుగు బిడ్డ స్టాలిన్ అనే ఆయన ఖచ్చితంగా అక్కడ రావాలని కోరుకుంటున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు అడిగింది నా వ్యక్తిగత అభిప్రాయం. అది ఎవరు వస్తారనేది ప్రజల తీర్పు. బట్ ఆయనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనుకుంటున్నా. నెక్స్ట్, 100కి 8 అవకాశాలు 7 అవకాశాలు వాళ్ళకు ఉంటే 70% వచ్చు. 1-2 అన్నా డిఎంకేకి 1% ఒక అవకాశం విజయ్ గారి ఉంటే ఉండొచ్చు. ఓకే. జయలలిత ఆవిడ మరణం తర్వాత ఒక తమిళనాడులో ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ పొలిటికల్ వ్యాక్యూమే ఇప్పుడు విజయ్ ఒక ప్రధాన పార్టీగా ఎదిగేందుకు సహకారం అందించింది అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. ద్రావిడ వాదం, దేశ మూలవాసుల వాదం ఏదైతుందో అన్నాడీఎంకే కొంచెం పాలిష్డ్గా ఉండొచ్చు. అన్నాదురై పేరు పెట్టుకున్నారు వాళ్ళు. అన్నాడీఎంకే అంటే అన్నాదురై పేరు, అందరూ అన్నాదురై పేరు పెట్టుకున్నారు. ఎంజీఆర్ గారి యొక్క నేతృత్వం, మరుదూరు గోపాల రామచంద్ర మేనన్ ఆయన పేరు. చాలామంది విచిత్రంగా తమిళనాడు పాలించింది ఎవరంటే మేనన్ గారు. ద ఫైట్ బిట్వీన్ మేనన్ గారు అండ్ కరుణానిధి గారు, అంటే తమిళ అండ్ లేకుండా మలయాళీ అండ్ తెలుగు వాళ్ళ ఫైట్ కింద ఉంది ఇది. ఆయన మలయాళీ ప్రాంతంలో పుట్టారు, శ్రీలంకలో పుట్టి పెరగడం జరిగింది. తర్వాత తమిళనాడులో హీరో కింద వచ్చారు. ఇంకొక ఆయన మరాఠా ఆయన బయలుదేరాడు, మిస్టర్ గైక్వాడ్, శివాజీ గైక్వాడ్ అని.
శివాజీరావు గైక్వాడ్ అంటే రజనీకాంత్ గారు, అంత ధైర్యం సరిపోలేదు దానికి. దట్స్ ఎంటైర్ డిఫరెంట్ ఇష్యూ. అందువల్ల జయలలిత గారి తర్వాత డెఫినెట్గా వ్యాక్యూమ్ వచ్చింది. వీళ్ళందరూ తన హక్కులను తీసుకెళ్ళి ఉత్తర భారత పార్టీకి తనఖా పెట్టారు కదా. పన్నీర్ బటర్ మసాలా, పాలక్ పన్నీర్, అంటే పన్నీర్ సెల్వం గారు, పళని స్వామి గారు, అదే వీళ్ళిద్దరిని తోలుబొమ్మల్లా ఆడించి తెలుగు జాతిని ఇప్పుడు ఎలాగ ఆడిస్తున్నారో ఆడిస్తారు. ప్రత్యక్షంగా కూర్చోబెట్టి ఇద్దరినే, పరోక్షంగా ఒక ఆయన ఆడిస్తున్నారు చూసారా. అలాంటి దారుణమైన స్థితికి తమిళనాడు ఒక ఆత్మగౌరవం దాన్ని తీసుకెళ్ళి ఇద్దరిని కేసులు పెట్టి బెదిరించి సర్వ ఇబ్బందులు పెట్టి చేశారు. చాలా బాధగా ఉంది ఇవాళ. అందుకని విజయ్ గారు ఇన్విటబుల్గా రావాల్సిన అవసరం ఉంది, గ్యాప్ని ఫిలప్ చేయాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నాను. ఇప్పుడు తమిళనాడులో హంగ్ అసెంబ్లీ కనుక ఏర్పడితే విజయ్కి ఒక 30-40 సీట్లు వచ్చే పరిస్థితి ఉంటే, అండ్ అన్నాడీఎంకి ఒక 90 సీట్లు వచ్చి ఉంటే విజయ్ గారే ముఖ్యమంత్రి అవుతాడు. ఓకే, దానికి బీజేపీ సహకారం ఏమన్నా అందించి ఆ రోజుకి సహకారం అందించి వెంటనే చాప వేసి లాగేస్తుంది, ఎన్నిపోటు కత్తి పొడిచేస్తుంది. నో సెకండ్ దాట్ అండి. శివసేనకి ఎలా చేశారు దుర్మార్గంగా. అపరాధాలకు సంబంధించిన అనుప్రియ పటేల్ గారు, కృష్ణా పటేల్ గారు, వాళ్ళ తల్లి గారు కూతురు మధ్య ఇబ్బందులు పెట్టి చీల్చేశారు ఆ పార్టీని. తల్లిని దూరం పెట్టారు, కూతురుని తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారు. అలాగే మనం చూస్తూ ఉన్నాం కదండి. బిజు పట్నాయక్ గారు వాళ్ళ కొడుకు నవీన్ పట్నాయక్ గారు ఎలా మోసం చేశారు లాస్ట్ మినిట్లో ఇదని చెప్పి. ఇవాళ ఒక పార్టీని కాదండి, ఎన్సీపీని ఎలా చీల్చేశారో ఒక్కొక్కరినే. నితీష్ కుమార్ గారిని ఇప్పుడు ఇట్టాగా ఆడిస్తా ఏమీ లేకుండా బెదిరిపోయి చూసుకున్న దౌర్భాగ్య పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారు. అకాలీదళని ఎలా చేసి పక్కన నెట్టేశారు. ఒకటండి, వాళ్ళ చరిత్ర అంతా నిలువెల్ల గాయాలు. వాళ్ళతో కూర్చున్న వాళ్ళు. ఇప్పుడు బ్రహ్మానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం, ఈయన అనుకుంటారు ఎక్స్పర్ట్ అని లేదండి. వాళ్ళు అసలు మిమ్మల్ని మామూలుగా ఉంచే సమస్య లేదు. ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి తీసుకొస్తాయి. ఇంతకుముందు తీసుకొచ్చారు ఆల్రెడీ. మీరు చూశారు కదా, అక్కడ కేంద్ర ప్రభుత్వ అధికారులను వాడుకుని ఎట్లా చేసి 2019లో తన సెక్రటరియట్లో కూర్చుని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సెక్రటరియట్ లోపల కూర్చుని, బయట కాదు, రోడ్డు మీద కాదు, లోపల కూర్చుని దాన్ని నేల మీద కూర్చుని ధర్నా చేసిన సంఘటన దేశంలో ఉందంటే అప్పుడే తీసుకొచ్చారు. అందుకని ఎవరినే మనం వాళ్ళని వదలరు. నా డెఫినెట్గా తిరిగి ఆ తమిళలో విజయ్ గారు కూడా నిలబడాలి. లెట్ us వెయిట్ అండ్ సీ. బట్ ఏది జరిగినా ఒకటి మాత్రం నాకు తెలిసిన సమాచారం ఒకటి, హౌ ఫార్ ఇట్ ఇస్ టు ఐ డోంట్ నో. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చారు కోయంబత్తూరు, తెలుగు వాళ్ళ దగ్గర. కోయంబత్తూరు ఈస్ అ స్ట్రాంగ్ కొంగునాడు అంటారు దాన్ని, స్ట్రాంగ్ బేషన్ ఫర్ పళనిస్వామి గారు. ఓకే, కోయంబత్తూరులో మెజార్టీ పాపులేషన్ గౌండర్స్. ఆయన గౌండర్. నెక్స్ట్ పాపులేషన్ తెలుగు నాయుడోస్. నాయుడు అంటే డిఫరెంట్ కమ్యూనిటీస్, బల్జి నాయుడు, కమ్మవారి నాయుడు అండ్ గవర్ నాయుడుస్ వెరీ పవర్ఫుల్. మిగతా కమ్యూనిటీస్ కూడా ఉంటారు. ఈ రెండు ఏకమైతే స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని ఆయన అక్కడ హోసూరు వెళ్ళటం జరిగింది. కృష్ణగిరి జిల్లా, ఎక్స్ ధర్మపురి డిస్ట్రిక్ట్, చెన్నై. ఇంతవరకు డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ ఆయన గుడ్ విల్ ఆయన అక్కడ వాడుకుని ఉంటారు. కానీ నాకు అర్థం కాదు, వెళ్ళి ఆయన ఒక తెలుగు బిడ్డను ఓడించమని ఎందుకు చెప్తారు? ఉత్తర భారత సనాతనవాద పార్టీకి ఎందుకు పని చేస్తున్నారు ఇక్కడనక్కడను? ఒక తెలుగు బిడ్డ కరుణానిధి గారు అబ్బాయి మిమ్మల్ని ఒక్క మాట అనలేదు. 97-98 అనుకుంటే ఆయన నాకు అభిమాన రాజకీయ నాయకుడు చంద్రబాబును కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది, కావాలంటే పాత వెరిఫై చేయండి. అంటే ఎవరికి ఎటు కావాలంటే అటు వేసేస్తారా? కానీ అదే సమయంలో నాకు తెలిసిన సమాచారం ప్రకారం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు స్టాలిన్ గారితో మీట్ అయ్యారని, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వారి అభిమానులందరూ కూడా కేఎన్ నెహ్రూ రెడ్డి గారు ఉన్నారు, ఆయన సన్నిహితులుగా ఉంటారు. వెరీ పవర్ఫుల్ మినిస్టర్ ఇన్ డిఎంకే గవర్నమెంట్. కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ గారు ఉన్నప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి. అందువల్ల మేము ఇస్తాం. తర్వాత చిత్తూరు ఆ పరిసర ప్రాంతాల్లో, తిరుపతిలో మా యొక్క సహకారం మీకు ఇస్తాం అన్నట్టు. హౌ ఫార్ ఇట్ ఇస్ టు ఐ డోంట్ నో. ఎవరు మిత్రులు అక్కడ నాకు చెన్నైలో మనం మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మిత్రులు చెప్పారు. అదే కనుకైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్లేయింగ్ ద గేమ్ వెరీ వెల్. ఇటీవల ఎన్నికల ప్రచార సమయంలో జగన్ గారి అభిమానులు విజయ్కి అది కేవలం బెంగళూరులో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళకి జగన్ గారితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది కదండి. ఆ విజయ్ గారు బొమ్మ పట్టుకున్నారు, పాత అప్పుడు పట్టుకున్నారు ఒక ఎప్పుడో, అది పెట్టుకుని వాళ్ళు కొంతమంది మన అందరం వాళ్ళకి చేయాలన్నమాట. ఇది క్వశ్చన్ ఏంటంటే చంద్రబాబు పర్టికులర్ కూడా మనకి ఇటు ఉండాలి, అటు కేసీఆర్ గారితో మన పడదు కాబట్టి రేవంత్ రెడ్డి గారితో తెలియదు. ఎన్ని సిస్టమ్స్ వేరే ఉంటాయండి. కానీ విజయ్ ఆ ఫోటోని పట్టుకోవటం, ఆ గెస్చర్ ఏం సందేశాన్ని అక్కడ స్థానికంగా డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు చంద్రబాబు నాయుడు అటు ఉన్నారు కాబట్టి ఇటు ఉండాలి. ఇద్దరు బోత్ మొన్న ఒక మ్యారేజ్లో కూడా ఫంక్షన్లో కూడా చూశారు మీరు. చెన్నైలో ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు.
ఇద్దరు ద స్ట్రాంగ్ బిలీవర్స్ ఆఫ్ జీసస్ క్రీస్తు వాళ్ళిద్దరూ అని అభిప్రాయం అక్కడ. అందువల్ల అది వేరే ఉంటుంది, ఆ రాజకీయాలకు దానికి సంబంధం లేకపోయినా. బట్ నేను చెప్పిన కోణం మీకు వేరేది, ఇది అందరికి బయటకు కనపడిన కోణం. అంటే ఒక అన్నా డిఎంకే రాకపోతే, అన్నా డిఎంకే వస్తే చంద్రబాబు నాయుడు గారికి నైతిక విజయం కింద లభిస్తుంది. ఇక ఉత్తరారి సనాతనవాది గారు కూడా ఫుల్గా అటే ఉన్నారు. ఉత్తరారి సనాతన మనువాదిగా మారిన ఆనాటి అభ్యుదయవాది, ఆయన పేరు ఎందుకులేండి, ఆయన ఇప్పుడు బాగాలేదు, ముక్క ఆపరేషన్ చేయించుకున్నారు గవర్నీయులు. ఆయన అయితే మొన్న ఇంతకుముందే తమిళాన్ని ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్తారు, తమిళం గురించి తమిళ ప్రైడ్ మీద, తెలుగు ప్రైడ్ మీద హిందీని గొప్పగా నిలపాలని చెప్పిన వ్యక్తి, ఒకప్పుడు తెలుగు భాష రుద్దితే ఊరుకోమని చెప్పి ఒక ఆత్మగౌరవంతో తెలుగు బిడ్డలా మాట్లాడిన గొప్ప వ్యక్తి ఆయన ఒకప్పుడు. ఇప్పుడు తెలుగును తమిళం మీద హిందీ దాష్టీకాన్ని అమలు చేయమని చెప్తారా వీళ్ళు? ఏ జాతీయ భాష కూడా తెలియదండి వీళ్ళకి. ఇక్కడ మరొక ఆసక్తికరమైన చర్చ కూడా ఒకటి జరుగుతుంది. ఇప్పుడు విజయ్ కనుక చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు తెచ్చుకుంటే 30 నుంచి 40 స్థానాలు, లేదంటే అధికారాన్ని చేజిక్కించుకునే పరిస్థితి ఉంటే, తర్వాత పవన్ కళ్యాణ్ మీద తన అభిమానుల నుంచి విపరీతమైన ప్రెషర్ బిల్డ్ అవ్వబోతుంది. ఆయన కూటమి నుంచి బయటకు వచ్చే పరిస్థితులను అయితే ఈ తమిళనాడు ఎన్నికలు కల్పించబోతున్నాయని ఒక చర్చ. ఏమీ ఉండదండి, ఏమి ఉండదు. ఆయన ఉత్తరారి సనాతన మనువాదిగా మారిపోయినప్పటి నుంచి వీళ్ళు పోవాలి అసలు లేదండి. ఆయన ఉత్తర భారతీయ, ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని మనం ఏమన్నా అంటేనే బాధపడతాము, మనం అత్యంత మనం పూజిస్తాము, మనకు అందరికీ ఒక దైవంగా మనం తెలుగునాట మిగతా అందరూ ఏమన్నా సరే మనకు ఒక అనుబంధం చిన్నప్పటి నుంచి చూడగానే అది ఒక అద్భుతమైన అన్విచనీయమైన అదొక భావన, భక్తి భావన అన్నీ ఉంటాయి. అట్లాంటిది ఈయన వెళ్ళి ఉత్తరాది అయోధ్యకి వెళ్ళి ఫ్రమ్ హీర్ ఆన్వర్డ్స్, ఇప్పుడు మేము వెంకటేశ్వర స్వామి ఫ్రమ్ హీర్ ఆన్వర్డ్స్ విల్ గో బ్యాక్ టు, అంటే వాళ్ళ తాతగారు ఉన్న అయోధ్య నుంచి వచ్చారు, ఉత్తర భారతదేశం నుంచి ఆయన మాట్లాడిన వ్యక్తి ఎలా మారుతారు? అసలు సమస్య లేదు. ఆయన స్ట్రాంగ్, ఆయన ఉత్తర భారతీయ జనతా పార్టీ దాంట్లో చాలా స్ట్రాంగ్గా మమేకమైపోయి ఉన్నట్టున్నారు. బీజేపీ ఒకప్పుడు వాజ్పేయి గారు, విజయరాజ్ సింధే గారు, జానా కృష్ణమూర్తి గారు, సికిందర్ భక్త్ గారు, వంగర లక్ష్మణ్ గారు, ఎల్కే అద్వానీ గారు, అలాంటి గొప్ప వాళ్ళందరూ ఉంది బీజేపీ. ఇప్పుడు ఆదాని ఉత్తర భారతీయ జనతా పార్టీ అని పేరండి. ఇప్పుడు పాపం వీళ్ళదే ఉంది, వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు నడిచే పార్టీ. చెప్పండి, ఇది అన్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీతో ఆయన మాత్రం పొత్తుని గౌరవనీయులు, ఆయన మాత్రం పొత్తుని వెనక్కి తీసుకురారు. ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆ పార్టీ పొత్తు నుంచి బయటికి రారండి. ఓకే, ఆ విజయ్ వాళ్ళందరూ ఎందుకు లెక్క చేస్తారు కళ్యాణ్ బాబు గారు? ఏ విధంగా సంబంధం? ఓకే, మీరు ఇందాక ఒక మాట అన్నారు, విజయ్ కూడా సగం తెలుగు బిడ్డే, లెక్కేసుకోండి. కె చంద్రశేఖర్ గారు మూలాలు తీసుకోండి, ఏం ఇబ్బంది లేదు. మాది ఎవరన్నా ద్రవిడ బిడ్డ ఎవరొచ్చినా స్టాలిన్ గారు రావాలని ఉంది, లేదంటే విజయ్ గారు రానివ్వండి. ఉత్తర భారత సనాతన మనువాద పార్టీలు రాకుండా ఉంటే చాలు. హంగ్ వచ్చిన పరిస్థితుల్లో తమిళనాడులో విజయ్కి మద్దతు తెలిపి అన్నాడీఎంకే బీజేపీలు విజయ్ని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టొచ్చు అనే ఒక అభిప్రాయాన్ని మీరు? డెఫినెట్గా ఉంటుంది, ఎక్కువ కాలం కొనసాగదండి అది. సో బీజేపీ గత చరిత్ర తీసుకుంటే తమతో ప్రయాణమైన పార్టీలన్నింటినీ కూడా ఒక వాళ్ళని వెన్నుపోటు పొడిచిన చరిత్ర. వెన్నుపోటు అనేది చిన్నది, అది వేరే వెన్నుపోటు అనేది చిన్నదే, మీకు అసలు మామూలు పోటులు కాదు. ఇది వెన్నుపోటు, ముందు పోటు, వెనకపోటు, పక్కపోటు అన్ని పొడి చేస్తారు. మరి విజయ్కి ఇవన్నీ తెలియదా? ఒకసారి ముఖ్యమంత్రి అయితే ప్రజలకు తనేంటో తెలుస్తుంది. అవునండి, ఏం ఇబ్బంది లేదు, ప్రజలకు తనేంటో తెలుస్తుంది. ఇవాళ నేను చెప్తున్నాను, మా మిత్రుడు రవీంద్రనాథ్ గారు ఉన్నారు, 8 మంది వర్కర్స్ ఉంటారు ఇంట్లో పనిచేసేవాళ్ళు. మొత్తం ఇంట్లో 10 మంది మహిళలు ఉంటే మొత్తం 8 మంది తీసుకెళ్ళి విజయ్ కేసు వచ్చారు చెన్నైలో. ఓకే, సామాన్యులు మార్పు కోరుతున్నారు. ఎంతవరకు అనేది గ్రామీణ ప్రాంతాల్లో అంత లేకపోవచ్చు, స్ట్రాంగ్ కన్విక్షన్స్ ఉంటాయి. అందువల్ల లెటర్ అండి. అందువల్ల మొత్తం ఈ సర్వే చేసినట్టు కూడా ఎంతమంది గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నారో తెలియదు. పట్టణ ప్రాంతాల్లో కానీ చెన్నైతో స్ట్రాంగ్ బేస్ ఫర్ డిఎంకే. ఓకే, మీకు చెప్పాను కదా, దక్షిణ తమిళనాడులో నేను మాట్లాడితే కొంతమంది కన్యాకుమారి లో హిందువులు తక్కువ మంది ఉంటారు క్రిస్టియన్స్ కంటే అని పేరుంది. అక్కడ మీరు ఎవరికి వస్తారంటే వీఆర్ వెరీ మచ్ ఇన్ ఫేవర్ ఆఫ్ విజయ్ గారు అని చెప్పారు. ఇటీవల కాలంలో రాజకీయాల్లో సినిమా స్టార్లు చాలామంది వచ్చారు, కానీ వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. మన తెలుగు రాష్ట్రంలో చూసుకుంటే 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టారు, 18 స్థానాలకు అధికారాన్ని చేజిక్కించుకుంటారనే స్థాయి నుంచి 18 స్థానాలకే ఆయన పరిమితం అవ్వాల్సి వచ్చింది. చిరంజీవి గారికి చెప్తున్నాను, చిరంజీవి గారికి
పోరాటం కంటే కూడా ఇప్పుడు ఆయన ఏం మాట్లాడారు, ఈ రాజశేఖర్ రెడ్డి ఈ చంద్రబాబు ఇద్దరు పోటాం విషయం మాట్లాడకుండా రాజశేఖర్ బాగానే చేశాడు, చంద్రబాబు బాగానే చేశాడు, అంతకన్నా నేను బాగా చేస్తాను, ప్రజలు అది ఆశించలా. ఆ ఠాగూర్ సినిమాలో ఒక పవర్నెస్ ఉండాలన్నారు ఆయన. ఒకసారి ఆయన కోపం వస్తుంది వేరే సంగతి, కానీ ప్రజలు ఎవరి మనసు నొప్పించడానికి ఆయన ఇష్టపడరు. సాధారణంగా చాలా హంబుల్గా మీరు వెళ్ళి మాట్లాడండి ఒకసారి, మాట్లాడి చెప్పండి నాకు. అంటే ఒక 5% 10% మనం మరీ సాత్విక కోపం వచ్చినట్టు భయంకరంగా ఉంటారు, కానీ ఎవరి మనసు నొప్పించడానికి బయట ఎంత హంబుల్గా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటా చూడండి ఆయన. ఆయనకి ఈ పర్వటెడ్నెస్ లేదు ఆయనకి. ఓకే, ఆయన కొంచెం హంబుల్గా చూసి మిగతా వాళ్ళని ఇబ్బంది లేకుండా చూసుకుంటే ఆయన చూస్తారు చాలా. అందుకే సక్సెస్ కాలేదు. సినిమా స్టార్లు తీసుకుంటే చిరంజీవి గారు ఫెయిల్ అవడం జరిగింది. తర్వాత మన తెలుగు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కూడా 2019లో కళ్యాణ్ బాబు గారు ఇవాళ కాదండి 2008లో వచ్చారు. 2008లో యువరాజ్యం అధ్యక్షుడి కింద అయ్యారు. ఆ పార్టీ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లోకి వెళ్ళింది. జనసేన నుంచి కాంగ్రెస్లో ఆటోమేటిక్గా ఎన్ని నెలలపైన పార్టీ నెవర్ డెనైడ్ దట్ ఆ పార్టీని ప్రజారాజ్యం నుంచి రాజీనామా చేయలేదు. కాబట్టి ప్రజారాజ్యంతో పాటు ఆయన ఆ పార్టీ దాంట్లో విలీనమైంది, కాంగ్రెస్కి వెళ్ళారు. తర్వాత బీజేపీ 2014లో వచ్చారు, ఆయన పోటీ చేయలేదు. తర్వాత మళ్ళీ ఎవరు పట్టించుకోలేదని ఆయనే బాధపడ్డారు. 2018లో గట్టిగా బయటకు వచ్చారు. ఇట్స్ గోయింగ్ ఆన్. 2016లో వచ్చి పాచిపోయిన లడ్డూలని 1-2 సార్లు మాట్లాడారు. 2019లో ఆయన ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఆయన నుంచున్న స్థానాల్లోనే ఆయన గెలవలేకపోయారు, 2 స్థానాల్లో కూడా ఓడిపోయారు. ఈసారి నిజంగా ఒంటరిగా పోటీ చేస్తున్నా భీమవరం పిఠాపురంలో గెలిచి ఉండేవారు నా అభిప్రాయం. ఓకే, సరే అయ్యుండొచ్చు. బట్ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఫెయిల్ అయ్యారు. దెన్ అక్కడేమో విజయ్ చూస్తే ఆయన విజయకాంత్, కెప్టెన్ విజయకాంత్ గుర్తుంచుకోండి. కెప్టెన్ విజయ్ ఆలగిరి స్వామినాయుడు గారిని చిన్న తంబి అని చిన్న ఎంజీ అని పిలుచుకుంటారు. చాలా గొప్ప ఫేమస్ వ్యక్తి. ఆయన దిండివనంలో పోటీ చేసి ఉంటున్నారు. మొన్న ఒకసారి పోటీ చేస్తే ఒకే సీట్ వచ్చింది కళ్యాణ్ గారి లాగా. అంటే మనం ఇప్పుడు విజయ్ దళపతి గురించి సార్, విజయ్ దళపతి విజయ్ జోసెఫ్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన వస్తే నిలబడ్డాడు. నెక్స్ట్ జయలలిత గారితో కలిపి పోటీ చేస్తే 26 స్థానాలు వచ్చినాయి. ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కింద ఆవిడతో విభేదించిన తర్వాత అయిపోయాడు. ఎందుకంటే వాళ్ళకన్నా తక్కువ సీట్ వచ్చింది డిఎంకే చరిత్రలో మొదటిసారి. ఆయన నిలబడి అనారోగ్యంతో కొంచెం ఇబ్బంది అయ్యారు. వాళ్ళ మిసెస్ ఇప్పుడు ఎండిఎంకే పార్టీలో చంద్ర వారు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఎండిఎంకేలో వైగో గారు ఉన్నారు. ఇప్పుడు తమిళనాడులో వచ్చే ఫలితాలు విజయ్కి వచ్చే 30 సీట్లు 40 సీట్లు, అది ఇక్కడ పవన్ కళ్యాణ్ చిన్న బుచ్చే ఫలితాలు అవ్వచ్చా? అయ్యే 0 to 3 రావచ్చని కూడా కొంతమంది ఇచ్చారు. అన్ప్రెడిక్టబుల్. ఓకే, సీట్లకి వెళ్ళే పరిస్థితి ఉందా లేదా అనేది అన్ప్రెడిక్టబుల్. అందుకని డోంట్ వాంట్ టు మేక్ ఎనీ ప్రీమెచ్యూర్ కామెంట్స్. సర్వేలు అయితే దాదాపుగా కనీసం 10 సీట్లకి అబవ్ ఎక్కువ సర్వేలు చూపించినాయి. కొన్ని నేను అనుకుంటాను 10 సీట్లకి అబవ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, తక్కువ రావడానికి తక్కువ ఛాన్స్ ఉన్నాయి. 30-40 దాటడానికి ఇంకా తక్కువ ఛాన్స్ ఉన్నాయి. 100 రావడానికి కేవలం 100కి 5% 10% మాత్రమే. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్పాను. అండర్ కరెంట్ ఉంది, ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారంటే దట్ ఇస్ వెయిట్. ఇప్పుడు కళ్యాణ్ గారిని దాన్ని రిలేట్ చేసుకోవాల్సిన పని లేదు. కళ్యాణ్ గారికి ఆయన సంబంధం ఏంటి? ఆయన పోరాట యోధుడండి. విజయ్ గారు పోరాటం ఏం పోలిక వస్తుంది? ఆయన ఇవాళ వరకు ప్రజల కోసం ఏదో మనకు ప్రొడ్యూస్ ఇస్తే తీసుకెళ్ళి వాళ్ళకి కొంచెం పంచిపెడతాం అని కాదు. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం చూడండి. మనిషిని మీకు కొన్ని విజయ్ నచ్చకపోవచ్చు, వ్యక్తిత్వంలో నిలబడి కలేజా ఉండి నిజాయితీగా పోరాడే మనిషి, లోపల బయట పెట్టుకుని మాట్లాడే మనిషి కాదని నా అభిప్రాయం. కళ్యాణ్ బాబు గారు కూడా ఒకప్పుడు నిజాయితీగానే మాట్లాడారు. నిజం అనే పుస్తకం తీసుకొచ్చి రాజుగారు ఎవరో పుస్తకం తీసుకొచ్చి ఆయన నిజాయితీగా మాట్లాడిన వ్యక్తి ఆ రోజు కళ్యాణ్ బాబు గారు. నిజాయితీగా మాట్లాడిన వ్యక్తి ఆ రోజు ఉత్తరాది అహంకారం నశించాలి, దక్షిణాది ఆత్మగౌరవాన్ని తొక్కేస్తున్నారన్నమాట. అది నిజాయితీగా మాట్లాడింది కళ్యాణ్ బాబు గారు. ప్రత్యేక హోదాకి ఇంకొక ప్రత్యామ్నాయం లేదన్నారు చూసారా, అది ఆ రోజు ఒరిజినల్ కళ్యాణ్ బాబు గారు. ఆయన కూడా ఆ తర్వాత ఆమరణ దీక్ష చేస్తా అన్నారు. మళ్ళీ ఒరిజినల్ కళ్యాణ్ బాబు గారిని మనం చూసే అవకాశం ఏమైనా ఉంటుందా? అది ఉత్తరాది సనాతనవాదుల నుంచి మైకం నుంచి వదిలిపెడితే ఆయన అద్భుతంగా అలాంటి వాళ్ళు కావాలి. మీరు మీటింగ్ పెట్టించండి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా 25,000 మంది 30,000 మంది ₹1 ఇవ్వకుండా వచ్చే కెపాసిటీ ఈ రాజకీయ నాయకులు ఎవరి దగ్గర ఉందా? మేబీ సినిమా ఉంది కాబట్టి రావచ్చు. చూపించండి నాకు. జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వీళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టించండి. ₹1 వస్తారు జనం, 1000, 2000, 3000 వస్తారు. ఎక్కడికైనా ₹1 ఇవ్వకుండా స్థానికులు తరలించకుండా చెప్పకుండా రమ్మనండి. ఆ కళ్యాణ్ బాబుకి కెపాసిటీ ఉంది. అద్భుతమైన ఆ రోజుల్లో నిజాయితీ ఉండేది.
ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల నిబద్ధత ఉంది. సీజ్ ద షిప్ అని ఇది అయిపోదు. ఇవాళ వేరు విత్ అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ బియాండ్ దిస్. ఐ డోంట్ మేక్ ఎనీ నెగిటివ్ కామెంట్స్ ఆన్ హిమ్. కాంప్రమైజ్ నేను ఆ పదం కూడా ఎక్కువ ఆయన తాకట్టు పెట్టేశారు అనేది మీరు మార్టిగేజ్ అంటారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని తాకట్టు పెట్టేసిన దాంట్లో ఆయన, రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు ఉన్నారు. ఇండైరెక్ట్గా తాకట్టు పెట్టిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఇది సత్యం. స్వతంత్ర వ్యక్తిత్వం వాళ్ళకి చూస్తే నాది అర్థం అవుతుంది, నేను మాట్లాడేది అర్థం అవుతుందండి. ఖచ్చితంగా చెప్తున్నా. లెట్ ద వెయిట్ అండ్ సీ. బట్ ఇన్ని మన వాళ్ళందరూ మీకు చెప్పిన సత్యం. తమిళనాడు మీద చాలా ఆసక్తిగా ఉన్నారు, నెంబర్ ఆఫ్ ఫ్యూచర్ ఏం జరుగుతుంది అనేది. బట్ ఐ థింక్ జగన్ గారు ప్లేడ్ వెరీ వెల్. అన్లెస్ ఏఐడిఎంకే అధికారంలోకి వస్తే తప్ప ఈ ప్లేడ్ వెరీ వెల్. ఏదర్ విజయ్ గారు వచ్చిన బాగానే ఉంటారు, డిఎంకే వచ్చిన బాగానే ఉంటారు. ఆయన చంద్రబాబు నాయుడు గారిని బలవంతం చేసి బ్రాహ్మణార్థంలాగా ఆయన తీసుకెళ్ళి ఆయన కూర్చోబెడతాం, ఆ ఉత్తరాది తీసుకెళ్ళడం ఇక తప్పనిసరి ఆయనకి మనస్ఫూర్తిగా వెళ్ళారని నేను అనుకోవట్లేదండి. కానీ తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేసినట్టున్నారు డిఎంకే మీద. గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ డిఎంకే, అది కాంగ్రెస్తో ఇవాళ కాంగ్రెస్తో కలిసి వాళ్ళు సేల్ అవుతున్నారు అని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ అని కాదు, ద్రవిడుల యొక్క హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ. ఏ రోజు ద్రవిడ హక్కుల కోసం కాంప్రమైజ్ కాని పార్టీ డిఎంకే పార్టీ. ఆ రోజు జయలలిత గారు వస్త్రాపహరణం దుర్మార్గంగా దారుణంగా అసెంబ్లీలో చేస్తే ఆ రోజు దాని తర్వాత ఆవిడ అధికారంలోకి వచ్చినది ఈయనతో పంచాపహరణం చేయించారు. అరెస్ట్ చేయించండి, పంచకోడి ఊడిపోయిందని గొడవ చేశారు కదా. ఇద్దరు అయినా సరే దమ్మున్నాళ్ళు కాబట్టి, ద్రవిడ బిడ్డలు కాబట్టి, కలేజీ ఉంది కాబట్టి రాష్ట్ర హక్కుల కోసం వచ్చిన నిలబడ్డారు వాళ్ళు. వాళ్ళకే పోలికేంటండి నాకు అర్థం కాదు. రాష్ట్ర హక్కుల్ని వాళ్ళు తాకట్టు పెట్టలేదు వాళ్ళ వీళ్ళందరూ. మన గతంలో చూసుకుంటే చంద్రబాబు గారు కూడా కాంగ్రెస్తో కలిసిన సందర్భం ఉంది. మరి మీరు అదే చెప్తా గుర్తుని కూడా ఆయన ఎవరైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది కాంగ్రెస్ మీద దుర్మార్గంగా కుక్కమూతి పిందులని మాట్లాడిన చూశారు కదా. వాళ్ళు ఈయన కాంగ్రెస్లో ఉన్నారు కదండి. మీరు కాంగ్రెస్తో కలుస్తారంటే ఈయన కాంగ్రెస్ నుంచి వచ్చింది, పైగా ఒరిజినల్ ఇందిరా కాంగ్రెస్ నుంచి వచ్చారు కదా. ఈయన కాంగ్రెస్ కలవడం ఏంటి? ఒరిజినల్గా కాంగ్రెస్ నుంచి వచ్చారని చెప్పి వీళ్ళందరూ ఆయన 2018 ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. తెలుసా మీకు? తెలంగాణ ఎన్నికల్లో 2 పార్టీలు అలయన్స్లో పోటీ చేసినాయి. మరి అలాంటప్పుడు కాంగ్రెస్ కలవడం ఏంటి? ఇంకా ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియాలో మొట్టమొదటిసారి మళ్ళీ చెప్తున్నాను, దేశ చరిత్రలో ఒక జాతీయ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఒక రాష్ట్రం కోసం మేము చేస్తాము, మా మొదటి సంతకం అదని ప్రకటించిన సందర్భాలు ఈ దేశ చరిత్రలో లేవు. అది ఒక్క కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తన తల్లి చేసిన పొరపాటు సాధించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటిసారి ప్రత్యేక హోదా ఉపజనామీలు పెడతాం దమ్ముండి మాట్లాడిన విషయం. దాని మీద తీర్మానాలు కూడా చేశారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చిండే వల్ల ఆంధ్రప్రదేశ్ బాగుండేది. ఆ గుజరాతీ మార్వాడీల వ్యాపారులు కాళ్ళు పట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల్లోంచి వాళ్ళకి ఇవ్వాల్సిన పని ఉండేది కాదు. సరే ఏదని చెప్పండి, మనం ఈ టాపిక్ నుంచి డైవర్ట్ అవుతున్నాం. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు, అందరూ ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.